మావోయిస్టు పార్టీకి చెందిన ఒడిశా కమిటీ కూడా ఇక పూర్తిగా క్లోజ్ అయినట్టుగా కనిపిస్తోంది. మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఒడిశాలో ఇక దాదాపుగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు ఒకే ఆయనను ఏమంటారంటే పాక హనుమంతు ఒరిజినల్ పేరు. ఆయనది ఉమ్మడి నల్గొండ జిల్లా చుండూరు మండలం పుల్లెంల. ఆయన 30 ఏళ్ల కిందటే పార్టీలో చేరాడు. దాదాపు 35 ఏళ్ల కిందట. ఆయన ఇప్పుడు సెంట్రల్ రీజనల్ బ్యూరో సభ్యునిగా ఉన్నాడు. సిఆర్‌బి మెంబర్ అంటారు. ఆయన ఆయన పేరు ఇంకా ఓకే గణేష్ అలియాస్ ఓకే గణేష్ అండ్ అలియాస్ రాజేష్ తివారీ అండ్ చమురు, గణేష్ అన్న ఇట్లాంటి పేర్లు కూడా ఆయనకున్నాయి. తాజాగా కంధమాల్ జిల్లాలో ఒక దట్టమైన అడవిలో ఎన్కౌంటర్లో 5 నక్సలైట్లు చనిపోయారు. 5 మావోయిస్టులు చనిపోయారు. ఇందులో 2 మృతదేహాలు స్వాధీనపరుచుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. అండ్ ఆయుధాలతో పాటుగా వాకీ-టాకీ మిగతావి కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. సో ఇంతకుముందు దాదాపు నెల కిందట ఈ పాక హనుమంతు ఎవరైతే ఎన్కౌంటర్లో మరణించినట్టు చెప్తున్నారో పాక హనుమంతు పెద్ద బావ, ఆయన పేరు ప్రదీప్. ఆయన అక్కడికి వెళ్ళాడు, ఒడిశాకు వెళ్ళాడు. తన బామ్మర్దిని ఏదో రకంగా ఒప్పించి తీసుకురావడానికి సంబంధించి ప్రయత్నాలు చేశాడు ఒడిశా రాష్ట్రానికి వెళ్ళి. కానీ పాక హనుమంతు అడ్రస్ ఆయనకు దొరకలేదు. ఆయన పాక హనుమంతును కలవలేకపోయాడు. దాంతో ఆయన ఒక లేఖ రాశాడు. అండ్ ఒక లేఖ రాయడంతో పాటుగా ఏమంటాం మనం ఒక లేఖ రాశాడు. దాంతోపాటు ఆయన ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. ఆ వీడియో చేరిన, ఆ లేఖ చేరిన తక్షణం తెలంగాణకు రావాలని, తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించిన పునరావాస ప్యాకేజ్ కూడా బాగుందని, ఇప్పుడు మీ వయసు ఆల్మోస్ట్ 65 ఏళ్ళు దాటాయి కనుక అందులో ఉండడం క్షేమం కాదని, వీళ్ళంత త్వరగా బయటకు రావాలని వాళ్ళ బావ అప్పీల్ చేశాడు. అయితే కమ్యూనికేషన్ లేకపోయిన కారణంగా ఆయన రాలేకపోయినట్టు తెలుస్తోంది. ఈలోగా ఎన్కౌంటర్ చనిపోయాడు. మీ పెద్ద బావని మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని ఈ సంక్షోభంలో ఉన్నటువంటి సందర్భంలో నేను మీకు ఒక చిన్న మెసేజ్ పంపాలనేటువంటి ఉద్దేశంతో నేను గత 4 రోజులుగా ఈ ఒడిశాలో ఉన్నాను, ఒడిశా రాష్ట్రంలో ఉన్నాను. సో మేము కుటుంబ సభ్యులము అంతా కూడా క్షేమంగా ఉన్నాం. మీ బ్రదర్స్, సిస్టర్స్. సరే, ఇది అంటే ఆయన ఒడిశాలోని ఒక ప్రాంతంలో సమ్వేర్ ఆయన రోడ్డుపై నిలబడి మాట్లాడిన కారణంగా మనకు వాయిస్ చాలా డిస్టర్బ్గా వస్తుంది. ఆయన ఒక సందేశం పంపించాడు వీడియోలో. మీ అమ్మ నాన్నలు చనిపోయారు, నువ్వు పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత చెప్పాడు. తల్లిదండ్రులు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆ తర్వాత మీ చెల్లెళ్ళు కానీ, అక్కలు కానీ, అట్లాగే బావలు కానీ అందరూ క్షేమంగా ఉన్నాము. సో నువ్వు మినహా మీ కుటుంబంలో అందరం క్షేమంగా ఉన్నాము. ఎప్పుడు ఏ రోజు ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అన్న అనుమానాలు, అన్న ఒక భయం మమ్మల్ని వెంటాడుతోంది. మేము ఆందోళన చెందుతున్నాము. వీలైనంత త్వరగా తెలంగాణకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోవాలని కూడా ఆయన అప్పీల్ చేశాడు. ఇది నవంబర్ 20న ఆయన వీడియో విడుదల చేశాడు. అంటే అక్కడ ఆల్మోస్ట్ 1 వీక్ దాకా ఆయనతో పాటు మరి కొంతమంది మిత్రులు వెళ్ళారు. ఈ పాక హనుమంతును ఏదో రకంగా ఒప్పించి తీసుకురావాలని ప్రయత్నాలు అయితే చేశారు. బట్ సవాట్ అంటే వీళ్లకు మధ్య కమ్యూనికేషన్ నెట్వర్క్ లేకపోవడం కారణంగా, కలవని కారణంగా, లేదా కలిసినా ఆయన ఏమంటాడో మనకు తెలిసేది, కలవలేదని అయితే మనకు తెలుస్తోంది. సో ఆ విధంగా ఆయన నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన వినలేదనేది ఇంకొక యాంగిల్ వార్త వస్తుంది. అంటే ఈ ఆయనను జనజీవన స్రవంతిలోకి రావాల్సిందిగా అప్పీలు చేయడానికి వెళ్ళిన వాళ్ళు మొత్తం మీద ఆయన కలుసుకున్నారని, వారం 10 రోజుల పాటు ప్రయత్నించిన తర్వాత ఆయన అడ్రస్ దొరికి ఆయనను కలుసుకోగలిగారని, కలిసిన తర్వాత అప్పీల్ చేశారని, కానీ ఆయన మాత్రం ఒప్పుకోలేదని
ఇంకొక సమాచారం వస్తుంది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఇప్పుడు వీడియో మాత్రం మనకు అందింది. ఆ వీడియోలో క్లియర్గా పాక హనుమంతు బావ ఎంతో ఆవేదనతో పాపం ఆయన అప్పీల్ చేశాడు. 65 ఏళ్ల వయసులో ఇంకా శేష జీవితం ఎంత ఉన్నా సరే అది మా మధ్య మాతో పాటు నువ్వు జీవితం గడపవచ్చు, ఇంటికి తిరిగి రావాల్సిందిగా ఆయన అప్పీల్ చేశాడు. ఈలోగా పాక హనుమంతు ఎన్కౌంటర్లో మరణించినట్టుగా వార్తలు వచ్చాయి. దాదాపుగా గడిచిన కొన్ని నెలల నుంచి, అంటే ఆల్మోస్ట్ ఈ 1-2 ఇయర్స్ నుంచి, ముఖ్యంగా 2025 ఇది చాలా కీలకమైన సంవత్సరంగా మనం భావించాలి. అంటే మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక డెడ్లైన్ పెట్టారు. మార్చి 31 లోపు ఈ మొత్తాన్ని, అంటే మావోయిస్టు రహిత బస్తర్ను ఏర్పాటు చేయడం, మావోయిస్టు రహిత భారతదేశాన్ని రూపొందించడం అనేది ఆయన చెబుతున్న ఎజెండా. అయితే మార్చి 31 లోపే చాలా ఘటనలు జరిగిపోతున్నాయి. మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ బసవరాజ్ ఎన్కౌంటర్ గురించి మనకు తెలుసు. ఆ తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ తెలుసు. అండ్ పొలిట్ బ్యూరో సభ్యులైన మలుజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళు, ఆ పార్టీ అగ్రనేత తక్కెళ్లపల్లి వాసు అలియాస్ ఆశన లాంటి వాళ్ళు, పుల్లూరి ప్రసాదరావు లాంటి వాళ్ళు, బండి ప్రకాష్ లాంటి వాళ్ళు, అట్లాగే అనంత్, లేకపోతే రామ్ధేర్, ఇటువంటి వాళ్ళు కూడా లొంగిపోయారు. అంటే కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ లేదా స్పెషల్ జోనల్ కమిటీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సెక్రటరీలు, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా లొంగిపోయారు. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ లొంగిపోయిన వాళ్ళ సంఖ్యే ఆల్మోస్ట్ 5,000 దాకా ఉండొచ్చని ఒక అంచనా. పోలీస్ అధికారులు కూడా దాదాపు 4,000 నుంచి 5,000 దాకా అని చెప్తున్నారు. అంటే తెలంగాణలో లొంగిపోయారు, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాల్లో లొంగుబాటు సంఖ్య మనకు కనిపిస్తోంది. ఒకవైపు చనిపోయిన వాళ్ళు చాలామంది చనిపోయారు. మా పార్టీ అగ్రనేతలు అనండి, సెంట్రల్ కమిటీ సభ్యులు అనండి, పొలిట్ బ్యూరో సభ్యులు అనండి, లేకపోతే ఇతర క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా. ఇంతకుముందు ఒడిశా ఇన్ఛార్జిగా పనిచేసిన మోడెం బాలకృష్ణ ఎన్కౌంటర్ చనిపోయాడు. అంతకుముందు కేంద్ర కమిటీ సభ్యుడైన చలపతి అలియాస్ సుధాకర్ ఎన్కౌంటర్ చనిపోయాడు. ఇంకా చాలామంది, అంటే కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలకు సంబంధించిన వాళ్ళు చాలామంది చనిపోయిన విషయాన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడు తాజాగా పాక హనుమంతు పేరు కూడా బయటకు వచ్చింది. అంటే ఎన్కౌంటర్ చనిపోయినట్టుగా వచ్చింది. అంటే నేను ఫస్ట్ చెప్పాను లీడ్లో, అంటే ఈ వీడియో చేసినప్పుడే చెప్పింది ఏంటంటే, ఆల్మోస్ట్ ఒడిశా కమిటీ కంప్లీట్గా క్లోజ్ అయినట్టుగా భావించాలి. ఇంతకుముందే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కమిటీ, అంటే ఎంఎంసీ అంటారు దాన్ని. ఎంఎంసీకి చెందిన అనంత్ అనండి, అధికార ప్రతినిధి అనంత్ అనండి, రామ్ధేర్ అంటే సెంట్రల్ కమిటీ సభ్యుడు ప్లస్ ఎంఎంసీ వ్యవహారాలు చూసే వ్యక్తి, ఆయన కూడా లొంగిపోయాడు. ఇప్పుడు అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్, అంటే దాన్ని ట్రై జంక్షన్ అంటారు. ఆ ట్రై జంక్షన్ సంబంధించిన కమిటీ కంప్లీట్గా కొలాప్స్ అయినట్టుగా మనం భావిస్తున్నాం. అండ్ ఇక ఒడిశాలో ఈ తాజా ఘటనతో, పాక హనుమంతు మృతితో ఆల్మోస్ట్ ఆ రాష్ట్రంలో కూడా మావోయిస్ట్ పార్టీ తుడుచుపెట్టుకుపోయినట్టేనన్న సమాచారం అందుతోంది. ఇక మిగిలింది దక్షిణ బస్తర్లో, దట్ టు బి అబూజ్మడ్ లాంటి ప్రాంతంలో మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన నాయకత్వం, అట్లాగే వీళ్ళ మీద లెక్క పెట్టగలిగిన పిఎల్జీఏ అంటాం కదా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన కొంతమంది ప్లాటూన్ సభ్యులు మాత్రమే మిగిలినట్టుగా తెలుస్తోంది. సో అమిత్ షా పెట్టే డెడ్ లైన్కు ముందే మరి ఇంకా మిగిలిన వాళ్ళు కనుక బయటకు రాకపోతే వాళ్ళు ఎన్కౌంటర్లలో మృత్యువాత పడక తప్పదని కూడా మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.